అసైన్ ల్యాండ్స్ గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు వీడియోలో చెప్పాను. నేను చెప్తూనే ఉన్నాను, ఇంకా డౌట్స్ రేజ్ చేస్తూనే ఉన్నారు. సార్ మాకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చింది సార్, ఆ భూమిలో మేము కొంచెం సగం భాగం అమ్ముకోవచ్చా, మాకేమైనా అమ్ముకుంటే ఏమైనా ప్రాబ్లమా అని క్వశ్చన్ వేయడం మొదలుపెట్టారు. నేను ముందరే చెప్పా, అసైన్ చేసింది మీకు ప్రభుత్వం, గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ చేసింది. అది ఎవరికి? ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి, అది పేదవాళ్ళకి. పేదవాళ్ళంటే దాంట్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి వాళ్ళ మట్టుకే ఇచ్చింది ప్రభుత్వం భూములు. వాళ్ళకి డబ్బులు లేవు పాపం, ఆదాయం లేదు, ఏదో ఒక చోట ఉండాలి, బతకాలి, వాళ్ళు బతకాలి అని చెప్పి ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ కూడా 2 ప్రభుత్వాలు కూడా అలాగ నిర్ణయించి పేదవాళ్ళకి ఆ భూములు ఇవ్వడం జరిగింది. అసైన్ ల్యాండ్స్ 5 ఎకరాలు తడి భూమి పొడి భూమి కలుపుకొని 3, 2, 3, 2.5 అలా ఇవ్వటంలో చాలామందిని ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఒకటే మాట చెప్పింది, ఆ భూముల్ని మీరు చక్కగా కల్టివేట్ చేసుకోండి, ఆ భూములు మీరు మటుకు ఎవరికి కూడా ట్రాన్స్ఫర్స్ చేయకండి, గిఫ్ట్ చేయకండి, మార్టిగేజ్ చేయకండి అని చెప్పి క్లియర్ కట్గా పిఓటి యాక్టే ఉంది, ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 యాక్ట్లో క్లారిటీగా ఉంది. వాళ్ళకి ఇచ్చిన పట్టాలో కూడా క్లియర్గా ఉంది. అయినా కూడా జనం చాలామంది, కొంతమంది అమ్మటాలు కూడా జరిగినాయి, అమ్మేశారంట. అమ్మినా కూడా కొనుక్కున్న వాడికి చెప్తున్నా, అసైన్ ల్యాండ్స్ కొనకండి, మీరు కొనుక్కుంటే ఓన్లీ పట్టా భూములే కొనుక్కోండి. 5 ఎకరాల భూమి ఇస్తే 5 ఎకరాలు అలాగే ఉంచుకోవాల్సిందే. మీ తదంతరము ఎలినేషన్ చేసుకోండి, మీ వారసత్వమే అదే దాంట్లో అదే ల్యాండ్లో ఉండొచ్చు, తప్పు లేదు. ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. సర్వైవ్ అవ్వాలి, బ్రతకాలి, కుటుంబ సభ్యులంతా అదే దాని మీదే జీవం ఆధారం కాబట్టి అదే ప్రాపర్టీ ఉండాలి కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళు వంశపారపరంగా లీగలేరుగా వారసత్వంగా వాళ్ళే ఉండొచ్చు. ఉండటానికి యజమాని కనుక మరణిస్తే ఆ యొక్క యజమాని యొక్క డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఉంటారు నెక్స్ట్ లీగలేర్ అతని పేరు మీద ఆ 5 ఎకరాలని మళ్ళీ మార్చుకోవచ్చు. అది డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిందే. చెప్పుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అతని పేరు మీద ఇస్తారు. దాని తగ్గట్టుగా మీకు రైతు బంధు కానీ ఏదైనా కానీ ప్రభుత్వం మీకు సహకరించి మీకు ఇస్తుంది.